విజయనగరం మానవుడిగా జన్మించినప్పటికీ తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా అయిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల పేదరిక నిర్మూలన ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండవల్లి శ్రీనివాస్ కొనియాడారు. భగవాన్ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులు అంతా సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ సాటి మానవులకు సేవ చేయడమే జీవిత పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని పేర్కొన్నారు. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో అనుసరణీయమని చెప్పారు. మానవత్వం మానవ సేవకు ప్రతిరూపంగా జీవించిన సత్యసాయిబాబా చూపించిన మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుసరిస్తూ ఆయన బాటలోనే నడుస్తున్నాయని చెప్పారు. హిందూ మతానికి హిందూయిజానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 సత్యసాయిబాబా ఆలయాలు ఉన్నాయని ఇవే ఆయన గొప్పదనానికి నిదర్శనమని పేర్కొన్నారు. మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు మాట్లాడుతూ మానవత్వాన్ని చూపడం తోటి వారికి సహాయం చేయడం సాయిబాబా బోధనల సారాంశమని పేర్కొన్నారు. తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ విద్య ఆరోగ్య సంస్థల ద్వారా లక్షలాది మందికి సేవనందించి సత్యసాయి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. శ్రీ సత్యసాయిబాబా సత్య జయంతి వేడుకల ఉత్సవ సందర్భంగా పూలమాల గుర్తు చేయవలసిందిగా సంతోషంగా ఉన్నాం. 10 మందిని సంతోషపరిచేలాగా మనం జీవితామని ఒక మంచి ఆలోచనలు అనేది ఆయన తాలూకా ఆశ్రమంలో 10 మందికి తెలియజేశారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన భగవంతుడి కింద భావించి ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు కూడా ఈరోజు 10 మందికి కూడా మంచిని చేకూరుస్తున్నారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం, సుమారు 10,000 టెంపుల్స్ ఉన్నాయని ప్రపంచం అంతా కలిపి. ఈరోజు మన విజయనగరం ఒకటే కాదు, ప్రపంచం అంతా కలిపి 10,000 టెంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారనేది లెక్కలేదు. ఎంతమంది ఆయన ఫాలో అవుతున్నారంటే లెక్కలేనటువంటి. ఈరోజు హిందూయిజం గురించి ఇండియన్ తత్వం గురించి 10 మందికి తెలియజేసి మన తాలూకా జీవన అంటే మన పూర్వీకుల తాలూకా జీవన విధానాన్ని మహోన్నతాన్ని చాలా గొప్పగా ఆయన్ని ప్రపంచానికి తీసుకెళ్లారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మన కలెక్టరేట్లో అధికారపూర్వకంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, నేను, యశస్వి గారు, మన మార్కెట్ చైర్మన్ బంగారాజు గారు, ఆర్డీఓ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మనం ఇచ్చినటువంటి గౌరవం. ఈరోజు అధికారుల లాంఛనాలతో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే ఈరోజు ఒక దేశ ప్రధాని అవ్వచ్చు, రాష్ట్రపతి గారు అవ్వచ్చు, ఉపరాష్ట్రపతి గారు అవ్వచ్చు, మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు పుట్టమర్తి వెళ్ళి ఈ వేడుకల్ని ఒక ఘనంగా వైభవంగా జరుపుకొని ప్రపంచం అంతా కూడా ఆయన తాలూకా వేడుకల్ని సెలబ్రేట్ చేసేలాగా చేయడం అనేది మీ అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే పబ్లిక్ ఎలా ఉంటారో గవర్నెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఈరోజు మంచిని పెంచే తత్వం ఉన్నటువంటి డిసైపుల్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఖచ్చితంగా ఒక మంచి అదృష్టంగా భావిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఆయన జీవించుంటే 100 ఏళ్ళు
100 ఏళ్ళు అంటే నిజంగా మనం ఇందాక చెప్పినట్టుగా సభాధ్యక్షులు ఆయన ఉండగా మనం కూడా ఆయనతో పాటు ఈ ఇరాని పంచుకున్న భాగ్యం నిజంగా మన అదృష్టంగా భావించాలి. అయితే ఈరోజు మనం ఒక చిన్న విషయం మానవత్వం గురించి అనుకుంటే ఒక పాట గేయంలో ఇందాక ఎంత చక్కగా గేయం పాడారో అది వింటే అందరం కూడా ఇక్కడ లీడర్స్ అధికారులని కాకుండా ఆ మత్తులోకి వెళ్ళిపోయాం. నిజంగా మత్తులో వెళ్ళాము అంటే మానవత్వం గురించి చెప్పారు. ఒక మాట కూడా ఉంది, ఒక రచయిత చెప్పారు, అసలు ఈరోజు మచ్చుకైన మానవత్వం ఒక మనిషి అనేవాడు లేడు అని చెప్పడానికి ఒక పాట కూడా రాశారు. అది నాకు సరిగ్గా గుర్తులేదు. ఏమై ఉన్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మనిషి అన్నవాడు అన్న ఒక పాట. నిజంగా కరెక్ట్ వర్డ్స్ ఐ డోంట్ రిమెంబర్, కానీ ఏదండి ప్రకటించడం సాయిబాబా భక్తులకు మనకు అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. మానవత్వం ఉండాలి ప్రతి మనిషికనే మనందరం మాట్లాడుకుంటూ కొంచెమైనా మానవత్వం లేకుండా ఈరోజు సమాజం ఇవాళ జీవించడం మనందరూ చూస్తున్నాం. ఎక్కడో కొంతమందిలో మానవత్వం కనిపిస్తుంది తప్ప కపటం కురులు విప్పి తాండవిస్తుంది ఈరోజు జనాల్లో. ప్రతి మనిషిలో కపటంతో బ్రతుకుతున్నాం తప్ప మానవత్వంతో బ్రతకడం లేదు. మానవత్వం అనేది చెప్పుకోవడానికే ఉపయోగిస్తున్నాం తప్ప మానవత్వాలు ఎవరిలో ఎక్కడా కూడా కనిపించలేదు. కొద్దో గొప్ప కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రపంచం మిగిలి ఉంది. కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చిన్న వయసు నుండే మానవత్వం, దయ, కరుణ, జాలి ప్రజల మీద చూపుతూ 21 సంవత్సరం వయసు వచ్చినప్పుడే నేను షిరిడి సాయిబాబా అవుతానని చెప్పాడు. మరి అలాగే 1963 వచ్చేసరికి నేను శివ అవతారం అన్నాడు. శివుడైనా రాముడైనా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన అమ్మాయికి పెళ్లి చేయాలి, పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, ఎలాగైనా డబ్బులు కావాలి, దేవుడిని ప్రార్థిస్తాం. దేవుడా నువ్వే ఉన్నావు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నా కూతురు పెళ్లి ఎలాగైనా సరే ఏ ఆటంకం లేకుండా గడిచిపోవాలని చెప్పి దేవుడికి ప్రార్థిస్తాం. వస్తాడా దేవుడు? దేవుడు రాడు. ఈ రూపంలో ఇలాంటి వారి రూపంలో దేవుడిని ఎత్తుక్కోవాలి మనం. ఓ పేదవాడికి అవసరం వస్తే ఒక ధనవంతుడు ఆ ఆపద తీరిస్తే ఆ రోజుకి ఆయనే దేవుడు. మరి అలాంటిది ఒక మనిషికి ఏదో ఆపద వస్తే ఒకరికో ఇద్దరికో మనం సహాయం చేస్తే మనం దేవుడు అన్నప్పుడు తన జీవితం సర్వస్వం కూడా ప్రజల కోసం, సమాజం కోసం మేడం గారు చెప్పినట్టు సమాజ సేవ చేశారు. విద్య, వైద్యం, తాగునీరు ఎప్పుడు కూడా ఆ ఏరియాలో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అందించినటువంటి మహానుభావుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబు. చాలా మంది ఆయన భగవాన్ ఏంటి, ఆయన దేవుడని కొలుస్తారు, బుద్ధులు లేవంటే 10 మందికి ఉపయోగపడిన వ్యక్తే దేవుడు. సమాజం కోసం తోడ్పడుతున్న వ్యక్తే దేవుడు. స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము. సో అందరికీ శుభాకాంక్షలు. భగవాన్ సత్యసాయి బాబా సంబంధించి ఇందాక నా ముందు మాట్లాడడం వాళ్ళు కూడా విలావరిగా వాళ్ళ యొక్క చరిత్ర, గొప్పతనం ఇవన్నీ కూడా విలావరిగా చెప్పడం జరిగింది. ఒకటే భగవాన్ గారు ఒక ప్రిన్సిపల్ ఫాలో అయ్యారు, లవ్ ఇస్ గాడ్. ఇందాక చైర్మన్ గారు కూడా చెప్తారు, లవ్ ఇస్ గాడ్. జీసస్ నాట్ జస్ట్ స్పిరిచువల్ మాస్టర్ బట్ ఆల్సో యూనివర్సల్ ఫాదర్ అన్నమాట. ఆయన ఒక జీవితాలు రిలీజన్ అనేది నాట్ జస్ట్ ప్రీచింగ్,
ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ రైచియస్ లివింగ్ అన్నారు. అలాగే ఈయన వర్షిప్ అంటే మనం మామూలుగా చేసిన వర్షిప్ కాకుండా మీరు ఇన్స్పైర్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు ఇంటర్నల్గా, అవే వర్షిప్ అన్నమాట. తర్వాత ఈయన రెగ్యులర్గా నాట్ జస్ట్ స్పిరిచువల్ అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్ పరంగా అనేక ఇన్స్టిట్యూషన్ నిర్వహించి అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ మినిమం కాస్ట్లో చాలా వరకు సర్వీస్ చేశారు. అండ్ ఆయన చెప్పిన ఒక ఇది గుర్తుకొస్తుంది. సో దర్ ఈస్ ఓన్లీ వన్ రిలీజన్, దట్ ఈస్ ద రిలీజన్ ఆఫ్ లవ్ అన్నారు. దర్ ఈస్ ఓన్లీ వన్ కాస్ట్, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అన్నారు. దర్ ఈస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అన్నారు. ఇది చెప్పడం వల్ల అనేక ఫాలోవర్స్ ఎక్కడి నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆయన్ని ఫాలో చేయడం, ఆయన చెప్పిన సింపుల్ ఎటర్నల్ యూనివర్సల్ ట్రూత్ని అందరికీ చెప్పడం వల్ల అందరూ ఫాలోవర్స్గా అయ్యారు, వాళ్ళందరూ కూడా ఫాలో చేసుకున్నారు. సో ఈ సందర్భంగా ఇలాంటి ఒక మెసేజ్ మన జనరేషన్, ప్రజెంట్ ఉన్న జనరేషన్, తర్వాత ఫ్యూచర్లో ఉన్న జనరేషన్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలని కోరుతున్నాము. సో మే హిస్ స్టేట్మెంట్స్ and also his teachings and messages continue to inspire the generation to come. So Jai Sai Ram. So thank you so much. Thank you and Shubha.